ఒక వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము. దయచేసి చూడండి. 19వ వచనం. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితినని అతని యొద్దకు వర్తమానము పంపెను. అతని యొద్దకు వర్తమానము పంపాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, మీకు వేలాది వందన. గొప్ప దేవ, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ అనాది సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే కన్న తండ్రి, ఈ సంవత్సరం 2024 మా దేవ మార్చి నెలలో జరుగుతున్నటువంటి నీ శిలువ శ్రమల ధ్యానాలలో మల్లవరపాడు గ్రామంలో నేను కూడా పాలిభాగస్తున్నప్పుడు మీరు కృపనిచ్చినందుకు వందనాలు. సంకల్పము మీది. ఈ సమయాన్ని మీరు జగత్తు పునాది వేయబడక మునిపే నిర్ణయించారు. నా కొరకు మీరు సిద్ధపరిచిన సమయాన్ని బట్టి నేను కృతజ్ఞుణ్ణి. నన్ను పిలిచిన దైవ సేవకుడిని బట్టి, సంఘమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినము నీ దాసుడిని నీ సులువు చాటున మరుగుపరుచుకోండి. నా స్వరమును మాత్రమే వాడుకోండి నాయనా. జ్ఞానము లేనివాడిని, పామరుణ్ణి. నా స్వరము మాత్రమే వాడుకోండి. మీరే మాట్లాడండి ప్రభువా. మీ మాటల్లో శక్తి ఉన్నది, మీ మాటల్లో బలం ఉన్నది నాయన. అయ్యా, మీరే మాట్లాడి మహిమ పొందవాలి. నీ బిడ్డలైన వారు బ్రతుకున్నట్లుగా మాట్లాడండి ప్రభువా. వింటూనే ఉన్నారు నాయన. కానీ ఇంకా బ్రతకని వారు చాలామంది ఉన్నారు. ఈ రాత్రి మీ హృదయాలు ప్రభువా, మీ మాటలతో వారి హృదయాలను కదిలించండి. వారు బ్రతకాలి, శాశ్వత జీవానికై హక్కుదారులు కావాలి. అటు కృపను మీరే అనుగ్రహించి మహిమ పొందాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పాటల పుస్తకాల నుంచి ఒక పాట పాడతాము. తర్వాత వాక్య ధ్యానం చేసుకుందాం. మన పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడుకుందాం. 857వ పాట. 857వ పాట. మరి ఒక పుస్తకంలో 454 ఉంది. సందేహమేలా అనే పాట పాడుతున్నాం. సందేహమేలా సంశయమదేలా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నివేలు తాకించి చూడు. సందేహమేలా ఆ ముళ్ళ మగుటము నీకై వదిలాపేసి, ఆ ముళ్ళ మగుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను తానే భరించనే. ఆ ముళ్ళ మగుటము నీకై ధరించనే, నీ పాప శిక్షను తానే భరించనే. ప్రవహించే రక్తధార నీ కోసమే, ప్రవహించే రక్త
ప్రవహించే రక్తధార నీ కోసమే, కడు ఘోర హింసనే నీ కోసమే, సందేహమేలా సంశయమలేలా, ప్రభు యేసు గాయములను పలికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు, సందేహమేలా లోకాన ఎవ్వరు నీకై మరణించరు, నీ పాప శిక్ష భరింప సహింపరు, లోకాన ఎవ్వరు నీకై మరణింపరు, నీ పాప శిక్ష భరింప సహింపరు, నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా, నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా, సందేహమేలా సంశయమలేలా, ప్రభు యేసు గాయములను పలికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు, సందేహమేలా. ఎందాక యేసుని నీవు ఎరుగనందువో, ఎందాక హృదయము బయట నిలువమందువో, ఎందాక యేసుని నీవు ఎరుగనందువో, ఎందాక హృదయము బయట నిలువమందువో, యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా, సందేహమేలా సంశయమలేలా, ప్రభు యేసు గాయములను పలికించి చూడు, గాయాలలోని వ్రేలు తాకించి చూడు, సందేహమేలా. ఈ లోక భోగాలన్నీ విడజాలవా, సాతాను బంధకమందే సంతసింతువా, ఈ లోక భోగాలన్నీ విడజాలవా, సాతాను బంధకమందే సంతసింతువా, యేసయ్య సహనముతో చలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా, యేసయ్య సహనముతో చలగాటమా, ఈనాడే రక్షణ
యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వేలు తాకించి చూడు, సందేహమేలా. దేవుని వాక్యమును చదువుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. నేను పాడిన పాటలో స్వార్థ భాగము. ఈ రాత్రి శిలువ శ్రమలకు కారణమైన ఆయన శ్రమానుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చదవబడ్డ వాక్యంలో మనం శిలువ శ్రమలు జ్ఞాపకం చేసుకున్నాం. నీకోసమే, నా కోసమే దేవదేవుడు ఆయన, మహోన్నతమైన దేవుడు ఆయన, పరలోక రాజ్యము విడిచిపెట్టని భాగ్యము అని ఎంచక ఆ మహాదేవుడైన ఆయన నీ కొరకై నా కొరకై దాసుని స్వరూపము ధరించుకుని భూలోకానికి వచ్చాడు మన కొరకై ప్రాణము ధారపోయడానికి. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట మనము చూస్తాము. 21వ అధ్యాయము, గుర్తు రావడం లేదు నాకు. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22వ వచనము. మరణ శిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతనిని చంపి రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము మాట వినండి. మరణ శిక్షకు ఒకడు అతని శవము, మరలా చదవండి ఆ వచనం. మరణ శిక్షకు తగిన పాపము, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపేసేయాలి. వినండి ఈ మాట చాలు. మరణ శిక్షకు తగినంత పాపము ఒకడు చేసిన ఎడల వాడిని చంపేసేయాలి. ఎట్లా చంపాలి? మ్రాను మీద వేలాడదీసి చంపాలి. మ్రాను మీద వేలాడదీసి చంపాలి. నిలువు కొయ్య అడ్డు కొయ్య మీద వాడిని చంపాలి. ఎవడిని? మరణమునకు తగిన పాపము చేసిన వాడిని, ఘోరాతి ఘోరమైన పాపము చేసిన వాడిని. అయితే దేవుడు ఎవరు? క్రీస్తు ఎవరు? దేవుని కుమారుడు. దేవుడు తండ్రి అయిన దేవుడే కుమారుడై భూలోకానికి వచ్చాడు కన్య గర్భమున పుట్టడానికి. మానవుల పాప విమోచన కొరకై ఆయన మరణమును పొందడానికి వచ్చాడు. నీ కొరకై, నా కొరకై. ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రములో ఏమని రాయబడింది? మానవుల పాప విమోచన కొరకై రక్తము చిందించబడాలి అని చెప్పాడు మోషే చేత దేవుడు. మానవుల పాప విమోచన కొరకు రక్తము చిందించాలి. ఏ రక్తము? ఎడ్ల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము, కోడెల యొక్క రక్తము, గువ్వల యొక్క రక్తము చిందించాలి మానవ పాప విమోచన కొరకై. అయితే ఇశ్రాయేలు జనము, ధర్మశాస్త్రము కలిగిన జనము, దేవుడు కలిగిన ఈ జనము ధర్మశాస్త్రమును నిరర్ధకం చేశారు. పరిపూర్ణమైన బలి అర్పించేవాడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా పాపపు బలులు అర్పిస్తూ ఉన్నారు. కుంటి వాటిని, గుడ్డి వాటిని, చెడిపోయిన వాటిని పాపపు బలులు అర్పిస్తూ ఉన్నారు. పరిశుద్ధ బలి అర్పించేవాడు లేరు. దేవుడు ఆది ప్రణాళిక నుంచి చెప్పాలంటే అందరూ మోసం చేసుకుంటూ వచ్చారు ఆయన్ని. ఆఖరికి తన జనులైన ఇశ్రాయేలు కూడా ఏం చేశారు? ఆయన్ని మోసగాళ్ళుగా మారిపోయారు. కుంటి వాటిని, గుడ్డి వాటిని త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా బలులు అర్పిస్తూ ఉన్నారు. అందుకని దేవుడు అన్నాడు, సర్వపాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యము అని నేను రాయించాను. కానీ ఆ పాపము వారి మీద నిలిచే ఉన్నది. పరిశుద్ధమైన బలి అర్పించేవాడు ఒక్కడు కూడా లేడు. అందుకని తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. ఆ రక్తము పరమాత్ముడైన నేను మానవుల కొరకు పుణ్యంగా దానం చేయడానికి నేను లోకానికి వెళ్ళాలి. రాయండి ప్రవక్తలారా అని ఆయన ప్రవక్తల చేత రాయించాడు. రాయండి ప్రవక్తలు రాయడం మొదలుపెట్టారు. అందులో యెషయా చాలా క్లుప్తంగా రాశాడు. కన్యక గర్భవతి అయి కుమారుని కనును,
ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. ఆ విధముగా లోకరక్షకుడు మానవుల పాప విమోచన కొరకై దేవదేవుడైన దేవుడు తన స్థానములో ఉండి తన ప్రభావము కన్య గర్భములోనికి పంపు. ఆయన ఆత్మస్వరూపుడై భూలోకములో మన కొరకు, నీ కొరకు, నా కొరకు ఒక పాపి పొందవలసిన మరణమును పొందుటకై ఆయన భూలోకానికి వచ్చాడు. మన పాప విమోచన కొరకై. చాలా గొప్ప కార్యము, చాలా గొప్ప కార్యం ప్రియులారా. ఇశ్రాయేలీయుల అవిధేయత అన్యజనులమైన మనకు రక్షణ కలిగించింది. ఇశ్రాయేలీయుల అవిధేయత, వారు ఒకవేళ ఆ పరిపూర్ణతలో ఉంటే ఇప్పటికీ మనము యేసయ్యను చూసి ఉండేవాళ్ళము కాదేమో. వారి అవిధేయత మనకు గొప్ప రక్షణ అయింది. ఆయన ఒక పాపి పొందవలసిన మరణాన్ని పొందుటకు లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రంలో రాయించాడు. ఎవరు రాయించారు పాపి మరణాన్ని? ధర్మశాస్త్రంలో పాపి మరణాన్ని ఎవరు రాయించారు? చెప్పండి రా, ఎవరు రాయించింది? దేవుడే కదా, దేవుడే రాయించాడు. ఆ దేవుడే ఆ మరణం పొందుటకై మానవుడిగా లోకానికి వచ్చాడు. మనుషులు ఎవరిని చేయలేని ఆ గొప్ప కార్యం ఆయన తప్పితే ఇంకెవరు చేయలేరు. దేవుని గొర్రెపిల్లగా తన ప్రాణము, తన రక్తమును పరిశుద్ధమైన బలి అర్పించాలి. ఎవరి కోసము? ఎవరి కోసం చెప్పండి? ఇశ్రాయేల్ జనం కోసమా? ఇశ్రాయేల్ జనం కోసమా? కాదు. ఎవరు రాయబడింది అక్కడ? లూకాసు వార్తలో ఎవరు రాస్తారు? ఆ దేవదూతలు ఏమని చెప్తున్నారు పైనుంచి? ఇదిగో జనులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన స్వర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాము. నేడు మీ కొరకు రక్షకుడు. ఎవరికి? జనులందరికీ, లోకమంతటికి. ఇశ్రాయేల్ కొరకు కాదు. ఇప్పుడు ఆ రక్షకుడు మన కొరకు కూడా వచ్చాడు. నీ కొరకు, నా కొరకు. అన్యజనులము, మొన్నటిదాకా విగ్రహాలు పూజ చేసిన వారు, దేవుడెవరో ఎరగని వారము మనము, అన్య జనాంగము మనము. మన కొరకై ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆయన మానవ రూపం ఎత్తి వచ్చాడు. ఆయన కన్య గర్భమున పుట్టాడు. 33.5 సంవత్సరము భూలోకములో ఉన్నాడు. నేను దేవుని కుమారుణ్ణి, నేను దేవుడు పంపగా వచ్చాను. నా ప్రియ సహోదరులారా వినండి, తన జనాంగానికి ఎంతగానో చెప్పాడు. ఆయనను నిర్లక్ష్యం చేశారు వారు నిర్లక్ష్యం చేయవలసింది కారణం ఏంటంటే మనందరికీ రక్షణకు రావడానికి, అన్యజనమైన మన రక్షణ కొరకై వారు నిర్లక్ష్యం చేయడానికి. అయితే వారి దగ్గర ధర్మశాస్త్రం ఉంది కాబట్టి, ఆ 12 మంది శిష్యులు వారిలో నుంచే పుట్టాలి కాబట్టి, వారు చెబితేనే లోకానికి అర్థమవుతుంది కాబట్టి ఆయన వారి మధ్యే పుట్టాడు. నీ కొరకై, నా కొరకై. అలాగా దేవుని కుమారుడు లోకానికి వచ్చి 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉండి 3.5 సంవత్సరం పరిపూర్ణమైన స్వార్థ అందిస్తే ఆయన మీద పాపమును మోపారు. ఎవరు? తన జనులైన ఇశ్రాయేలీయులు, తన జనులైన వారు ఆయన మీద నేరమును మోపారు. మరణము కొరకై నేరమును మోపారు. ఆయన అప్పగించారు, శిలువ మరణానికి అప్పగించారు. ఆయన శిలువ మరణానికి అప్పజెప్పకపోయే ముందు తీర్పరి అయినటువంటి పిలాతు ఎక్కడున్నాడు? తీర్పరి అయిన పిలాతు ఎక్కడున్నాడు? తన సింహాసనం మీద కూర్చొని యేసుని తీర్పు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక వర్తమానం వచ్చింది ఆయనకి. ఇంటి దగ్గర నుంచి ఏమొచ్చింది? ఒక వర్తమానం వచ్చింది. ఆయన తీర్పరిగా ఉండి కూర్చొని ఉండగా ఆయన భార్య ఒక గొప్ప కల కన్నింది. దేవుని దూత ఆమె దగ్గరకు వచ్చాడు, తన భార్య దగ్గరకు వచ్చాడు దేవుని దూత. ఈ మరణమును తప్పించడానికి రాలే ఆయన. ఈ మాట వినాలి జాగ్రత్తగా. ఆ దేవుని దూత పిలాతు భార్య దగ్గరికి యేసయ్య మరణాన్ని తప్పించడానికి రాలే. అర్థమవుతుందా? గొప్ప కార్యము జరిగింది అక్కడ. ఎందుకు వచ్చాడు? ఆయన నీతిమంతుడు అనే లోకానికి తెలియపరచుట కొరకై పిలాతు భార్యను దేవుని దూత దర్శించాడు. ఆమె సాక్షాత్తు ఆ నీతిమంతుని గొప్ప స్థితిని గమనించింది. ఆమెకు దర్శనమిచ్చాడు దేవుడు. ఆమె భయపడిపోయింది. ఆ కల విని ఏం చేసింది? భయపడిపోయింది. ఇక్కడైతే యేసుక్రీస్తుకి తీర్పు జరుగుతూ ఉంది. ఈరోజు యేసయ్యకు తీర్పు జరుగుతుంది. ఆమెకేమీ తెలియదు ఈ సంగతిలో. అయితే ఆమె భయపడిపోయి
తన పనివాడిని పిలిచి పిలాతుకి వర్తమానం పంపించింది. ఏమని పంపించింది చూడండి, ఆ మాట మనం చదువుకున్నాం. ఏమని? అతడు న్యాయపీఠం మీద కూర్చొని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని ఏమంటుంది? ఈ ప్రొద్దు ఆయనను గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతుంది, వేదన పడ్డాను. నేను కలలో చాలా బాధపడ్డాను ఆయన గురించి. ఆయన దేవుని కుమారుడు, ఆయన నీతిమంతుడు, నేను తెలుసుకున్నాను. దేవుని దూత నాతో చెప్పాడు, నేను దర్శనం చూశాను. ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళడానికి వీలు లేదు. వర్తమానం పంపించింది. అలాగైతే మరణము తప్పించుటకు అధికారము కలిగిన వాడు ఎవరు? పిలాతు వల్ల అయిందా మరణం తప్పించడానికి? మరణము తప్పించడానికి పిలాతుకి వల్లగాలే. యూదులు, ఇశ్రాయేలీయులు, శాస్త్రులు, పరిచయులు, వారి గోల ఎక్కువ అవుతూనే ఉంది. అతన్ని సిలువ వేయండి. పిలాతు అన్నాడు, ప్రతి పండుగలో ఎవరినో ఒకరిని విడిచిపెట్టడం ఆనవాయితీ కదా, అలాగైతే ఈసారి నేను యేసుని విడిచిపెట్టేదా మీకోసము అన్నాడు. వద్దు, యేసుని విడిచిపెట్టద్దు. ఎవరు విడిచిపెట్టమన్నారు? బరబ్బాని విడిచిపెట్టండి, దొంగని విడిచిపెట్టమన్నారు. మోసగాడు, అన్యాయస్తుడు, పాపి, దురాత్ముడైనటువంటి బరబ్బాని విడిచిపెట్టమంటున్నారు. ఆశ్చర్య కార్యాలు, అద్భుతం చేసి ఇశ్రాయేలు మధ్య దేవుని కుమారుడు అనిపించుకున్న క్రీస్తుని విడిచిపెట్టద్దు అంటున్నారు. ఎవరు వీళ్ళు? శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్రము కలిగిన వాడు. మన పరిస్థితి కూడా అలాగే ఉంది ప్రియుల. మనము కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉన్నాం. చాలా కాలం నుంచి ప్రార్థనకు వస్తున్నాం, కానీ నీతిమంతుడైన దేవుని నీతిని అనుసరించడం మనకి చేతగాట్లేదు. చాలా కాలం నుంచి ఆరాధనకు వస్తున్నాం, ఆ నీతిని అనుసరించి నడుస్తున్నామా? చెప్పాలి. మోషే ధర్మశాస్త్రములో ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి? నేను మునుపు వచ్చినప్పుడు కూడా ఈ మాట మీకు చెప్పాను. ఎన్ని? 10 ఆజ్ఞలను పాటించాలా వద్దా? మనం ఎన్ని పాటిస్తున్నాం? 10 ఆజ్ఞలు పాటించిన వాళ్ళు ఎట్టుంటారు చెప్పండమ్మా. 10 ఆజ్ఞలు పాటించిన వాళ్ళు ఎట్టుంటారు? ఆజ్ఞలు పాటించాడు దేవుని కుమారుడైన క్రీస్తు. ఆయన 10 ఆజ్ఞలు పాటించిన వాడుగా ఉన్నాడు, ధర్మశాస్త్రమును నెరవేర్చి ఉన్నాడు. ఆయన నీతిమంతుడు. అయితే అలాగున మనము 10 ఆజ్ఞలు పాటించేవాళ్ళం అయితే ఎట్టుండాలి? ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి, ఉమ్మి వేస్తే తుడుచుకొని వెళ్ళాలి. అలాగైతే 20 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న అక్క, 20 సంవత్సరాల నుంచి బాప్తిసం తీసుకున్న తమ్ముడా, సహోదరి, ఒకవేళ నిన్ను కనుక ఎవరన్నా కొట్టారని చెంపకు పెట్టి నీ పరిస్థితి ఏంటి? నీ ముఖం మీద ఎవరైనా ఉమ్మి వేశారనుకో, నీ పరిస్థితి ఏంటి? ఎంత ఘోరంగా స్పందిస్తాం మనం. ఉందా మార్పు నీ దగ్గర? మార్పు లేకపోతే నీవు దేవుని బిడ్డవి కాదు, ఆ నీతిమంతుడైన దేవుని అంగీకరించిన వాడివి కాదు. ఆ నీతిమంతుడైన దేవుని అంగీకరించిన వాడివి కాదు, మార్పు లేకపోతే. నీవు నేను అంజూరపు మొక్కలము. ఎక్కడ? సంఘములో. ఏ సంఘం అది? యేసయ్య ద్రాక్ష తోటలో. ఇది ద్రాక్ష తోట. ఇది ఎవరిది? ఏంది ఇది? ద్రాక్ష తోట. నేను మంచి ద్రాక్షావల్లిని, మీరు తీగలు. ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. ఇది ద్రాక్ష తోట. ఎలా ఉండాలి మనము? అంజూరపు మొక్కల్లాగా ఉండాలి. అంజూరము దేనికి సాదృశ్యం? అంజూరము దేనికి సాదృశ్యం చెప్పండి? స్వస్థతలకు సాదృశ్యం. హిజ్కియాకి గాయము కలిగినప్పుడు ఏం కట్టారు? అంజూరపు పళ్ళు నూరి ముద్ద చేసి కట్టారు కదా. అంజూరపు పండ్లు స్వస్థతలు, అంజూరపు నూనె స్వస్థత, అంజూరపు ఆకులు స్వస్థత, అసలు అంజూరమే స్వస్థత. అందుకని దేవుడు విశ్వాసులకు లేక రక్షణ పొందిన వారికి ఏం పేరు పెట్టాడు? అంజూరపు మొక్కలు. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు, పూతారాదే పిండాలేదే, పచ్చని ఆకులతో నిండే. అంజూరపు చెట్టు నువ్వు.
యేసయ్యని ఎరిగావు, యేసయ్య రక్తములో కడగబడ్డావు, యేసు నా దేవుడని అంగీకరించావు, ఆయన రక్తములో నా కోసము ప్రాణం పెట్టిన నా రక్షకుడు అని వచ్చావు. ఆయన సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టి ఆ రక్షణను నీవు కూడా పొంది నిజదేవుడు ఆయనే తెలుసుకుని ఆయన రక్తములో కడగబడి సంఘములో చేర్చబడ్డావు. సర్వాధికారి అయిన దేవుని కుమారుడుగా కుమార్తెవుగా ముద్రలు వేయించుకొని నీవు అంజూరపు చెట్టుగా ఆయన తోటలో నాటబడ్డావు. అయితే అప్పుడే పోయింది. ఎప్పుడు పోయింది? బాప్తిసం తీసుకున్నప్పుడే పోయింది. బాప్తిసం తీసుకున్నప్పుడే పోయిందా ఆ ఆవేశం, ఆ ఆందోళన. ఇకనేమైపోయాం మనము? అది పోయింది, ఆ గొప్ప స్థితి పోయింది. ఇప్పుడేమైపోయాం? ఆచార సంబంధమైన క్రైస్తవులమే అయ్యాం. ఆచార సంబంధమైన క్రైస్తవులము. ఆరాధనకు వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? తలకు పోసుకొని, లేకపోతే మంచి బట్టలు కట్టుకొని, బైబిల్ తీసుకొని, చక్కగా పిల్లల్ని తీసుకొని, కానుక తీసుకొని రావాలి. ఇక్కడికి వచ్చి అందరితో పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి. ఆ తర్వాత వాక్యం వింటాం, ఇటు వింటూ ఉంటాం, ఇటు పోతూ ఉంటుంది కదా. వాక్యం విందాం, ఆ తర్వాత కానుకలు వేద్దాం, ఆ తర్వాత శరీరం రక్తం తీసుకుని తిందాం, ఆ తర్వాత వెళ్ళిపోదాం. అయిపోయింది. ఏ ఆరాధన? ఆచార సంబంధమైన ఆరాధన, ఆత్మ సంబంధమైన ఆరాధనే కాదు. బయట ఎవరన్నా మనల్ని ఏమన్నా అంటే ఏమీ ఊరుకోము, తక్కువ లేదు మనకి. జుట్లు పట్టుకొని కొడుతుంటారు. నేను సువార్తకి వెళ్ళా ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడ స్కూల్ ఉంటుంది. స్కూల్లో వరండాలో పెడతా ప్రార్థన, ఎప్పుడు పెడతా ఉంటా. ఈ ముందు బజార్ ఉంది. ఇద్దరు సహోదరులు వచ్చి వాళ్ళిద్దరు వచ్చి నా ఎదురుగా రోడ్డు మీదనే తగాదు పెట్టుకున్నారు. ఇద్దరు సహోదరులు, వాళ్ళిద్దరు సంఘానికి వెళ్తారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, స్నేహితులు, మంచి ఆరాధికులు ఇద్దరు. వాళ్ళిద్దరు కలిసి నా ఎదురుగానే తగాదు పెట్టుకున్నారు. ఎట్ట పెట్టుకున్నారు? నువ్వే వచ్చావు, ఆ రోజు ఇంకెవరూ రాలేదు, నువ్వే వచ్చావు ఖచ్చితంగా. ఆమె ఏంది అట్ట మాట్లాడుతున్నావు? ఏందే నువ్వు నన్ను అట్ట అంటే ఏందే నువ్వేందుకు అసలు అర్థం చేసుకోకుండా మాట్లాడు. నేను ఎందుకు వస్తాను, నేను ఎందుకు తీస్తాను? నువ్వే వచ్చావు, నువ్వు పోయినాకనే పోయింది నాది ఆ దండ పోయినాక. నువ్వు వచ్చిపోయినాకనే పోయింది, కనబడలేదు ఇక నాకు. ఇక వాళ్ళ తగాదా చెప్పాలి, నీకేం చెప్పాలి. ఇద్దరు కలిసి జుట్లు పట్టుకున్నారు. ఇద్దరు కలిసి అక్కడే ఆ పక్కన 10 మంది వచ్చారు, ఈ పక్కన 10 మంది వచ్చారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళు సంఘంలో వాళ్ళే, వీళ్ళు ఆరాధికులే. ఆమె పక్కన ఉండేవాళ్ళు ఆరాధికులే, ఈమె పక్కన ఉండేవాళ్ళు ఆరాధికులే. పెద్ద గొడవ అయిపోయింది. నేను మైకాపి కూర్చొని వింటా ఉన్నా, ప్రభువా వీరు సంఘములు వాళ్ళు, వీరు విశ్వాసులు వీళ్ళు. ఆ రోజు వాళ్ళ గొడవ అయిపోయినాక నేను అక్కడే ఉన్నాను. గొడవ అయిపోయినాక ఏ మాటలు చెప్పాను. ఎంత అక్రమంగా ప్రవర్తిస్తున్నారు మీరు దేవుని దగ్గర. ఆత్మజ్ఞానము మీకు లేదు, మీ ఇష్టానుసారంగా ఉన్నారు. ఒక్కరైనా మీలో పరిశుద్ధులు ఉన్నారా? ఒక్కరైనా? రాచవారిపాలెం గ్రామంలో నాకు ఒక సంఘం ఉంది. ఆ సంఘస్థులు అక్కడ వాళ్ళకు ఒక సంఘం ఉంది, నాకు ఒక సంఘం ఉంది. అక్కడ అవతల ఉన్న సంఘములో నా ప్రియ సహోదరులారా, సరైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేదు. వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏమైపోతుంది దేవుని సేవ, దేవుని మాటలు ఎడిపోతున్నాయి. ఎప్పుడు రక్షణ పొందుతారు వీళ్ళు? ఎప్పుడు పరలోకం వెళతారు? ఈ రాత్రి ప్రభు వస్తే కడపూరం రోగితే ఎత్తబడేది ఎవరు? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అన్నారు. నువ్వు ఆ నీతిమంతుని జోలికి వెళ్ళావు. నా సహోదరుడు, ఆ సహోదరి పిలాతుకు చెప్పింది, నేను దర్శనం చూశాను అని. ఆయన నీతిమంతుడు, ఆయన గొప్పవాడు. అలాగైతే నువ్వు బాప్తిసం తీసుకుపోయేటప్పుడు నువ్వు ఏ దర్శనం చూసి బాప్తిసం తీసుకున్నావు? ఆయన నీతిమంతుడు కాదా? నీ జీవితంలో ఆ నీతిమంతుని గురించిన ఆలోచన నీకు లేదా? పూత లేదు, పిందా, పచ్చని ఆకులు మాత్రం ఉన్నాయి. బయట వస్తుంటే బైబిల్ తీసుకుని ఏమనుకుంటారు చూసేవాళ్ళు? ప్రార్థనకి వెళ్తున్నారు వాళ్ళు, ఎంత మంచి ప్రార్థనకి వెళ్తున్నారు వాళ్ళు అనుకునేవాళ్ళు ఉంటారు. అయితే కొంతమంది ఏమనుకుంటారు, వీళ్ళు ప్రార్థనకు పోవడం దండగా అనుకునేవాళ్ళు ఉంటారు. బయట కూర్చొని వాళ్ళని కదిలిస్తే ఉంటుంది, నీకేం చెప్పను అన్నా అంటారు. వాళ్ళని కదిలించి చూడు, ఒకసారి ఏదన్నా గొడవ పడితే అంటారు. అర్థమైందా? ఏమీ లేదు మన దగ్గర, పూత లేదు, పిండి లేదు. యేసయ్య ఒకరోజు సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటారు శిష్యులతో సువార్త చెప్పడానికి వెళ్తూ ఉంటే ఆయనకు ఆకలేసినట్టుగా ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి దీంట్లో కాయలు ఉంటాయని చూశాడు. ఒక్క కాయ కూడా కనబడలేదు. ఎండిపోదుగాక అన్నాడు. నా ఆకలి తీర్చని నీవు ఎండిపోదుగాక అన్నాడు శిష్యుల ముందు.
ఆ ఊరికి వెళ్ళారు, సువార్త చెప్పారు. తిరిగి వస్తుంటే పేతురు ఉన్నాడు, వాళ్ళలో దుడుగు పేతురు అంటారు ఆయన్ని. ఏం జరిగిందో చూద్దామని ఆశపడేవాడు. పేతురు చూసి అలా చెట్టు ఎట్టుందో నిన్న ఈయన చెప్పించాడు కదా, ఆ చెట్టు ఎట్టుందో చూద్దామని ఆడకొచ్చి ఆ చెట్టు చూసి, అయ్యా నీవు చెప్పించిన ఈ చెట్టు ఎండిపోయింది అన్నాడు. అర్థమైందా మీకు నేను చెప్పిన మాట? ఎండిపోయిన వారం అయిపోయామా. పౌలన్న అంటాడు, సంఘములో నాకు మరణవాసన వినబడుతుంది మీ దగ్గర, మరణవాసన వస్తుంది మీ దగ్గర. ఏ వాసన? మరణవాసన. ఏ వాసన రావాలి? జీవవాసన రావాలి. జీవవాసన రావాలి. ఎవరికి? తండ్రి అయినా దేవునికి. అయితే మనకు సమాజంలో అందరికీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, ఇక్కడ వాళ్ళకి మనము మరణవాసన వస్తూ ఉన్నాం. మన క్రియలు మన తలంపులను వారు లెక్కగడుతూ ఉన్నారు. మెనే టెకిల్ ఉపార్సిస్. మెనే ఏంటది దాని అర్థం? మీకు తెలుసు బాగానే. నేను నిన్ను త్రాసులో తుయ్యగా నీవు నాకు తక్కువగా కనబడుతుంది. త్రాసులో కూర్చో ఈ రాత్రి నా సహోదర. పూతలేదు, పిందా? తోట యజమాని దేవుడు 3 ఏళ్ళు వెదకినా అగపడలేదు ఒక్క ఫలమైన. 3 ఏళ్ళు అంటే నేనంట 4 ఏళ్ళు, లేకపోతే 5 ఏళ్ళు అంట, లేకపోతే 10 ఏళ్ళు అంట, లేకపోతే 20 ఏళ్ళు. నీకేం అభ్యంతరం లేదు కదా. 20 ఏళ్ల నుంచి ఆరాధికులుగా ఉన్నవారు ఉన్నారు, కానీ పూతలేదు. ఈ భూమిపై వ్యర్థమని పలికెను, నరికించమనెను ఆ చెట్టును. నా తోట వ్యర్థమైపోతుంది, పూతలేదు, పిందెలేదు. మనం చూసాం, ఆయన శపించగలిగిన దేవుడు. కొట్టేసేయి ఈ చెట్టు కొట్టేసేయి, అవసరం లేదు, ఇది పూత పిందె లేకుండా వ్యర్థముగా పడి ఉంది. అయితే నిన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? చెల్లి మీరు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, ఎవరు ఇక్కడ తీసుకొచ్చింది నిన్ను? ఇక్కడ తీసుకొచ్చింది ఎవరు? నిన్ను కూర్చోబెట్టింది ఎవరమ్మా? పాష గారా? ఎవరు? యేసయ్య. ఆయన నామమును ఎరిగి, ఆయన నామములో బాప్తిసం పొంది, ఆయన నిజరక్షకుడు తెలుసుకుని ఈ తోటకు వచ్చావు, నువ్వు ఈ తోటలో పుట్టావు. ఆయనకి నీ మీద ప్రేమ ఉంది. ఆయన అంటున్నాడు తండ్రి అయిన దేవుడి దగ్గర, తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెడు గడువు 1 సంవత్సరము. ప్రభువా, ఇంకొక సంవత్సరం ఉండేది. నీ నామము వినే కదా వచ్చింది, నీ రక్తములో కడగబడే కదా సంఘములో చేర్చింది. నీవే నిజరక్షకుడు అని తెలుసుకొని కదా వచ్చాడు ఈయన. నీవే నిజరక్షకుడువే కదా తెలుసుకొని వచ్చింది ఈమె, నా సహోదరి. ప్రభువా, ఇంకొక సంవత్సరం ఆగు. ఎక్కడి నుండి చేస్తున్నాడు ఈ ప్రార్థన చెప్పండి? ఇప్పుడు ప్రధాన యాజకుడు ఆయన. ఎక్కడి నుండి చేస్తున్నాడు? ఇప్పుడు యాజకులు లేరు భూమి మీద, ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఎక్కడున్నాడు ఆయన? చెప్పండారా? ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. నా అవిధేయతను బట్టి, నా బుద్ధిహీనతను బట్టి నన్ను లేకుండా చేయాలని చూస్తున్నాడు తండ్రి అయిన దేవుడు. సంఘములో లేకుండా చేయాలని చూస్తున్నాడు. కానీ తన రక్తమును దారపోసిన యేసయ్య ఏం చేస్తున్నాడు? నీకోసం ఇంకొక సంవత్సరం గడువు అడుగుతూ ఉన్నాడు. నేను పిలుస్తాను, పనివారిని పిలుస్తాను ప్రభువా, నేను పనివారిని పిలుస్తాను, నేను తోటను బాగు చేస్తాను, రాళ్ళను వేరుతాను, ఇంకొక సంవత్సరము గడువు, విశేషమైన మాటలు నీకు అందించటానికి. శిలువ శ్రమల్లో ఎంతమంది చెప్పారో వాక్యం ఇక్కడ కదా, వస్తున్నారు. అన్న తీసుకొస్తుంది. ఎవరు తీసుకొస్తుంది? అడిగి ఐజక్ అన్న కాదు, ఎవరు తీసుకొస్తుంది? దేవుడు నీ కొరకై క్రొత్త వారిని నూతనంగా మాట్లాడాలి, నిన్ను బలపరచడానికై. యేసయ్య తండ్రి దగ్గర కూర్చొని చేస్తున్న పని అది. తోటమాలి యేసు అమితమైన ప్రేమతో అడిగెను గడువు 1 సంవత్సరము. పాదిని త్రవ్వి రాళ్లను ఏరి ఫలించుటకు బహుశ్రమ పడెను. పాదిని తవ్వటం అంటే ఏంటి? రాళ్ళని ఏర్పడి ఏంటి? నీలో ఉన్నటువంటి అమూలమైన వాటిని తీసివేయటమే రాళ్ళు. ఆ చెడ్డనన్నీ తీసివేస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా. గొప్పవారిని పంపిస్తున్నాడు నీ కొరకై, నీ మేలుకొల్పు కొరకై. ఆయన పాదిని తవ్వుతున్నాడు, రాళ్ళు నేడుతున్నాడు. ఆయన రక్తముతో ప్రతి తీగను తడిపి వేసెను కంచా శుద్ధాత్మతో.
తోటలోనికి శత్రువు రాకుండా కాచెను యేసు నిదురమాని. ఆయన నిద్రమాని నీ కొరకై కాస్తున్నాడు. దేవుని వాక్యములు ఈ రాత్రి మనం చదువుకున్నాం. ఏమంటుంది పిలాతు భార్య? ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నువ్వు పోయావు, నీతిమంతుని జోలికి నేను పోయాను. మనము నీతిమంతుని జోలికి వెళ్ళాము, ఆయనను అంగీకరించాము. ఆయన మన ఇంటికి వచ్చాడు దేవుడిగా, మన రక్షకుడుగా, మన సంఘంలోకి వచ్చాడు ఆయన. మనం ఆయన జోలికి వెళ్ళాము, ఆయనే రక్షకుడిని అంగీకరించాం. ఆయనే పరలోక రాజ్యం ఇవ్వగలిగిన సమర్థత కలిగిన దేవుడిని అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మం పొందాం. మన పాపాలు ఒప్పుకొని చచ్చిపోవడానికి ఇష్టపడ్డాం, కానీ అందులో పరిపూర్ణంగా లేకుండా ఉన్నా మదించిపోయిన వారమయ్యా. ఇశ్రాయేలు జనం ఏమైపోయారు? యూదులు, ఇశ్రాయేలు శాస్త్రులు, పరిచయాలు ఏమైపోయారు? మదించిన వారయ్యా. రక్షకుని కన్నులారా ఎదురుగా చూస్తూ కూడా ఆయన రక్షకునిగా అంగీకరించలేని అజ్ఞానులైపోయారు వాళ్ళు. మనము కూడా ఇప్పుడు యూదులు, ఇశ్రాయేలు గుంపులో జాబితాలోకి చేరిపోయాం. విని 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 వాక్యం మనకేమైంది? ఏమైపోయింది? అలవాటైపోయింది. అలవాటైన వాక్యము మన జీవితాలకు అతిసార అయిపోయింది. అతిసార. ఇర్మియా గ్రంథములు అంటాడు, నా జనులు 2 నేరములు చేశారు. నా జనులు 2 నేరములు చేశారు. 2:23 అనుకుంటా. జీవజలపు ఊటనైన నన్ను విడిచిపెట్టి తమ కొరకు తొట్లను తొలిపించుకొని ఉన్నారు. జీవజలపు ఊటను నన్ను విడిచి తమ కొరకు తొట్లను. ఏ తొట్లు? ఏ తొట్లు? పగిలిపోయి బద్దలైన తొట్లు. మన హృదయాలు ఎలాంటి అంట? పగిలి బద్దలైన తొట్లు. వాక్యం పోస్తే ఉంటుందా బద్దలైన తొట్లు? ఎవరి చేత మనం తొలిపించుకుంది? దీన్ని తొలిపించుకుంది ఎవరి చేత? ఈ హృదయాన్ని చెప్పాలి. ఎవరి చేతమ్మా? మీకు అర్థం అవుతుంది వాక్యం? ఎవరి చేత తొలిపించుకున్నాం ఈ పగిలి బద్దలైన తొట్టిని? తమ కొరకు వారు పగిలి బద్దలైన హృదయ తొట్లను తొలిపించుకొని ఉన్నారు అంటున్నాడు. తొలిచింది ఎవరు? సాతానుడు. ఎట్లా తొలుస్తున్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. వాడు నీ హృదయ అనే తొట్టిని వాడు పగలగొట్టేస్తాడు, పగిలి బద్దలైపోతాడు. జీవజలము ఎటుతోటే వెళ్ళిపోతుంది. ఒట్టి వారముగానే ఉన్నాం, వాడికి స్నేహితులుగానే ఉన్నాం. ఏ దినము చనిపోతామో తెలియదు. అనుకోకుండా చనిపోతే దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఇందాకటి మాటలో రోమపత్రిక 3:11 మాట ఉంది. ఏముంది? రోమా 3:11 ఏముంది చూడండి అక్కడ. రోమా 3:11 ఏముంది అక్కడ? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడు ఎవ్వడు లేడు. దేవుని వెతికివారు ఎవరూ లేరు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మారిన వారు. నీతిమంతుడు లేడు మనుషులలో. అయితే దేవుడు ఏమైతే నీవు రక్షణ పొందుతావని చెప్పాడు ఆయన. ఏమైతే నీవు రక్షణ పొందుతావు? నీతిమంతుడు అయితేనే రక్షణ పొందుతావు. నీతిమంతుడు కానివాడు ఎవడు పరలోక రాజ్యానికి చాలా. నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. అందరూ పనికి మారిన వారై ఏకముగా చెడిపోయిన వారై ఉన్నారు. నీతిమంతుడు లేడు. అయితే ఆదికాండము 4వ అధ్యాయము 3లో మనం ఇంకొక మాట చదువుతాం. ఆదికాండము 4వ అధ్యాయము 3వ వచనము ఏం చదువుతున్నాము? ఆదికాండము 4:3 ఏం చదువుతాం చూడండి. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలపు పట్టలో. అయ్యా 4:3 3:4 చదవండి. అందుకు సర్వము కాదే అబ్రహాము దేవుని నమ్మెను అనే మాట ఉంటుంది అక్కడ. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా. ఆదికాండము 15:6 అనుకుంటా కదా. ఆదికాండము 15:6 ఇందాక నేను తప్పు చెప్పు. 15:6 అతడు యెహోవాను నమ్మెను, నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా
నమ్మకము వలన మానవునికి ఏమొస్తుందట? నీతి. నమ్ముట వలన మనుషుడు నీతిని పొందుతాడు. అబ్రహాముకి సున్నతి లేదు. అబ్రహాం అంతకుముందు దేవుణ్ణి ఎరిగినవాడు కాదు. కానీ దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఏం చేశాడు? నమ్మాడు. నమ్ముట వలన నమ్ముట నీ వలన అయితే నమ్మవాడికి సమస్తమును సాధ్యమే అన్నాడు. నువ్వు నమ్మాలి. నమ్మి సమస్తమును సాధ్యము చేసుకున్నవారు, ఆయనను వెంబడించిన వారు ఎంతోమంది, చనిపోయిన వారిని కూడా బ్రతికించారు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేశారు. వారికి సమస్తము సాధ్యము కావడానికి గల కారణం ఏమిటి అంటే వారు నీతిమంతులై ఉన్నారు, దేవుని నమ్మారు, ఆయనను వెంబడించిన వారై ఉన్నారు కదా. ఇక్కడ 4:3 చూద్దాం. రోమా 4:3 మళ్ళీ 4:3 చూడండి ఏముంది అక్కడ. రోమా 4:3 లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే కాని దానముగా ఎంచబడదు. ఆ పని చేయక భక్తిహీనుని నీతిమంతుని తీర్చువాడు. విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచు ఉన్నది. నీతిమంతుడవుతున్నాడు దేనివల్ల? విశ్వాసముంచుట ద్వారా. పరిపూర్ణత కలిగిన దాన్ని బట్టి అతడు నీతిమంతుడవుతున్నాడు. ఆ ప్రకారమే 6వ వచనము, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఆ మనుషుడు ధన్యుడు అని, క్రియలు లేకుండా కూడా దేవుడు నీతిమంతుడుగా ఎంచినవాడు ధన్యుడు అని చెప్పుచూ ఉన్నాడు. బాప్తిసాలు అవసరం లేదు, లేక సున్నతి అవసరం లేదు. ఆయన దేవుని కుమారుడు, నీతిమంతుడు. ఆయన నమ్మిన వారు క్రియలు లేకుండానే నీతిమంతులుగా అంగీకరించబడుతున్నారు. ఆ శిలువ మీద ఆయనతో పాటు ఇద్దరిని శిలువ వేశారు యేసయ్యతో పాటు. అందులో ఒక దొంగ ఏమంటున్నాడు? యేసుకు అక్కడ కోపం వస్తే ఆయన తన పరాక్రమాన్ని చూపించి తనను బ్రతికిస్తాడేమోనని, నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు అదే కదా చెప్పుకుంటుంది, అందుకే కదా వీళ్ళు నిన్ను సిలువేసి చంపారు, ఇప్పుడన్నా నీకు రోషం రావడం లేదా? అందుకే కదా నిన్ను సిలువ వేశారు, ఇప్పుడన్నా నీకు రోషం వస్తే నిన్ను నీవు కాపాడుకో, మమ్మల్ని కూడా కాపాడు అంటున్నాడు. అతనికి జ్ఞానము రాలేదు. అయితే రెండవ వాడికి ఏమొచ్చింది? జ్ఞానము వచ్చింది. అతను ఏమంటున్నాడు? ప్రభువా, నీవు నీ రాజ్యమునకు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఎంత జ్ఞానము! అతనికి బాప్టిజం ఉందా? అతనికి సున్నతి ఉందా శిలువ మీద దొంగకి? కానీ ఒక్కసారే అతడు నీతిమంతుడయ్యాడు. యేసయ్య శిలువ మీద వేదనలో ఉండి కూడా అతనితో మాట్లాడాడు. ఏమని? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. ప్రియులారా, ఆయన నీతిమంతుడైన దేవుడు. మనం ఆయనను ఎదుర్కొన్నాం. నీతిమంతుడైన దేవుని చూసింది పిలాతు భార్య. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఆమె గొప్ప రక్షణ వచ్చింది. ఆమెకు గొప్ప రక్షణ వచ్చింది. యెషయా 53:11 చూద్దాం. మాట ఏముంది అక్కడ? యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం అనుకుంటాను. అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును. అబ్బా, అది యేసయ్య మాట, తండ్రి అయిన దేవుని మాట, తన కుమారుడైన యేసుని గురించి మాట్లాడుతున్న మాట. ఏమన్నాడు? నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయ. తనకున్న అనుభవ జ్ఞానము చేత నీతిమంతుడైన నా సేవకుడు, నా కుమారుడు, ఆయన సేవకుడు, ఇతడు నా సేవకుడు, ఇతను నా కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకున్నప్పుడు.
పావురం రూపంలో పరిశుద్ధ రూపంలో దిగి ఇక్కడ అంటున్నాడు యెషయా గ్రంథంలో ఇక్కడ అంటున్నాడు ఏమన్నాడు అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందాడట. ఆయన ఎవరు తృప్తి నొందింది? యేసయ్య శిలువ మరణంలో వేదన పడుతుంటే, ఆయన సొంత కుమారుడు నలిగి ప్రాణమును పోతుంటే, ఆయన వేదన పడుతుంటే తండ్రి అయిన దేవునికి ఏమొచ్చిందట? ఏమొచ్చింది? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? తృప్తి పొందుతూ ఉన్నాడు. ఎందుకని? తన ఉద్దేశమును తన తండ్రి అయిన దేవుని ఉద్దేశమును నెరవేర్చుతూ ఉన్నాడు. ఆయన నలుగుడు పడ్డవాడు కాదు. ప్రభు ఎందుకు నాకు ఈ మరణం ఇచ్చావును అని ఆయన ప్రార్థన చేసినవాడు కాదు. ఆఖరి వరకు కూడా తన అనుభవం చేత ఉన్నాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత ఆయన నీతిమంతుడు. ఆయనకున్న అనుభవ జ్ఞానాన్ని నీ కొరకై నా కొరకై కృమ్మరించాడు. నా ప్రియ సహోదరి, నువ్వు ఆయన ఎదుర్కొన్నావు. సహోదరుడు, నువ్వు ఆయన ఎదుర్కొన్నావు. యేసు నా దేవుని కుమారుడని ఎదుర్కొన్నావు. నువ్వు బాప్తిసం పొందావు. యేసునాథ రక్షకుడని ఆయన నామములో బాప్తిసం పొంది సంఘములో చేర్చబడ్డావు. అలాగైతే ఇంకా ముందుకు చదువు నాన్న. ఏమంటాడు అక్కడ? కావున గొప్పవారితో నేను అతనికి పాలు పెట్టదను, గనులతో కలిసి అతడి కొల్ల సొమ్మును విభాగించుకును. ఏలయనగా మరణమునందునట్లుగా అతడు తన ప్రాణమును ధారపోసెను. మరణమునందునంతగా తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమములు చేయు వారిగా ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించుచు తిరుగుబాటు చేయు వారిని గురించి, ఈ మాట వినండి, తిరుగుబాటు చేయు వారిని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఎప్పుడు చేశాడు విజ్ఞాపన? శిలువ మీద చేశాడు. అయిపోయిందా విజ్ఞాపన? చెప్పండి, ఎప్పుడు చేస్తున్నాడు? ఇప్పుడు కూడా నీ తిరుగుబాటుల గురించి, నీ అవిధేయతల గురించి, నీ బుద్ధిహీనత గురించి ఇప్పుడు కూడా ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంకొక సంవత్సరం ఆగు ప్రభువా, నేను చెప్తాను. నా సహోదరికి నేనంటే చాలా ఇష్టం ప్రభువా, ఆ సహోదరికి నేనంటే చాలా ప్రేమే, కానీ ఆమె అవసరాలను బట్టి అలా సాతాను చేతిలో చిక్కిపోతుంది ప్రభువా. ఇంకొక సంవత్సరం ఆగు తండ్రి అని నీ కొరకాయ నా కొరకాయ ఆయన తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. లూకా 23:47 చూడండి. లూకా సువార్తలో 23వ అధ్యాయము 47వ వచనం ఏముంది అక్కడ? 23వ అధ్యాయము 47వ వచనం. శతాధిపతి జరిగినది చూసి ఈ మనుషుడు నిజంగా చెప్పి దేవుని మహిమపరిచెను. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఏమంటాడు? శతాధిపతి జరిగినదంతా చూచి, శతాధిపతి అంటున్నాడు జరిగినదంతా చూసి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెను. ఈ మనుషుడు నిజముగా, ఈ అనుభవ జ్ఞానం ఎవరికి లేదు? ఇశ్రాయేలు జనములో శాస్త్రులకు లేదు, పరిచయులకు లేదు, ఇశ్రాయేలు జనాంగమునకు లేదు, ధర్మశాస్త్రము కలిగిన జనాంగానికి లేదు. అన్యుడైన ఈ మనుషుడు ఎవరైనా శతాధిపతి అద్భుతం చూశాడు. ఆయన శిలువ మరణంలో అద్భుతం చూశాడు. ఆయన అంటున్నాడు ఈయన ఎవరైనా శతాధిపతి ఏమన్నాడు? ఈయనెవరు? నీతిమంతుడు. ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండినని చెప్పి దేవుని మహిమపరచను కదా. అపోస్తల కార్యముల గ్రంథములో 3:14 చూద్దాం. ముగిస్తాను నేను త్వరగానే. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం చూడండి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగితే మీరు జీవాధిపతిని సంపిత్తిరిగాని దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపెను. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని ఏం చేశారు? నిరాకరించితిరి. మీరు నిరాకరించితిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్తున్నారు? అపోస్తలులు చెప్తున్నారు. ఎవరికి? సంఘానికి, శాస్త్రులకు, పరిచయులకు.
మీరు నిరాకరించారు. అలాగైతే అన్య జనములో పుట్టిన మనము, సర్వాధికారి అయిన దేవుని రక్షకునిగా ఎరిగిన మనము, ఆయన జోలికి వెళ్ళిన మనము ఆయనను నిరాకరిస్తున్నామా? మన దగ్గర క్రియలు లేవు, విశ్వాసం ఉందిగానే ఏమి లేవు? ఏమి లేవమ్మా? క్రియలు లేని విశ్వాసము దేనికంట? ఏందంట చెప్పయా? క్రియలు లేని విశ్వాసము మృతమైనది. క్రియలు ఉండాలి అన్ని విషయాల్లో కూడా. నమ్మిన నీవు అన్ని విషయాల్లో క్రియలు ఉండాలి, ప్రారంభం ఉండాలి నీ ఆత్మీయ జీవితానికి. ప్రతిరోజు ప్రభు సన్నిధిలో కొత్త ప్రారంభం, కొత్త ఆత్మ జ్ఞానం. మనకున్న ముసుగులను తొలగించాలి ఆయన. మన ప్రతిబింబాన్ని మనం చూసుకోవాలి. పరిశుద్ధంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మన ముసుగులు తొలగించబడతాయి. నీ ముఖం నీకు కనబడుతుందా? చివరిగా 4వ అధ్యాయము 10వ వచనం చూడయా. అపోస్తుల కార్యం గ్రంథంలోనే 4. ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలుసుకునవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే మీరు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలుగును? ఈ నామములో రక్షణ కలుగును. కానీ ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. నీతిమంతుడైన యేసు నామమునే మనము రక్షణ పొందాలి భూలోకములో. ఇక ఏ నామమును కూడా మనము రక్షణ పొందలేము. 7వ అధ్యాయము 51వ వచనం చివరిగా స్టెఫెను మాట మనము ఆలకిద్దాం. ముష్కరులారా, చెవులను దేవుని వాక్యములకు లోపరచనలారా. మరల చదువమ్మా. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోపరచునని వారులారా. మీ పితరుల వలె మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచూ ఉన్నారు. ముష్కరులారా, ఎవరు మాట్లాడతారు ఈ మాట? ఎవరట? స్టెఫెను మాట్లాడుతున్నాడు. ఆయన తెగించి మాట్లాడుతున్నాడు దేవుని జ్ఞానం. ముష్కరులారా, హృదయమును చెవులను దేవుని వాక్యమునకు లోబడనివ్వని వారులారా. మీ హృదయంలో దేవుని వాక్యానికి లోబట్టలేదు, మీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వట్లేదు. ఆనాడు ఉన్నటువంటి ఆ సమాజంతో మాట్లాడుతున్నాడు స్టెఫెను. ఈనాడు మనతో మాట్లాడుతున్నాడు అదే స్టెఫెను. ఈనాడు నీతో, నాతో, మనతో మాట్లాడుతున్నాడు. మనము ముష్కరులముగా కనబడుతున్నాము దేవునికి. నీతిమంతులుగా అంగీకరించి ఆయన నీతిలో నడవలేకపోతున్నాం. ఇంకా కిందకు సాగితే ఆయన అంటున్నాడు, ఏమన్నాడు? మీ పితరుల వలె మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురుచుతున్నారు. మీ పితరులను ప్రవర్తనతో ఎవరిని హింసింపకై ఉండిరి. ఆ నీతిమంతుని రాకను గురించి ముందే తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే. ఆనాడు ఆ సమాజము ఆయనను, ఆ నీతిమంతుడైన దేవుని హత్యకు అప్పచెప్తే, ఈనాడు మనము ఆయనను ఎరిగి ఉండి కూడా ఏమన్నాడు ఆయన? మిమ్మల్ని బట్టే కదా దేవుని నామము దూషణ పాలవుతున్నది. మనము బజార్లో ఆయన సిలువ వేస్తున్నాం. ఇప్పుడు మనం ఆయన బజారులో సిలువ వేస్తున్నాం. మన తలంపులు, మన ఆలోచన, మన క్రియలు. మన దగ్గర పరిశుద్ధ నడవడిక కావాలి. మనము పరిశుద్ధమని ప్రజలు అంగీకరించే విధంగా మనము దేవుని వెంబడించే వారముగా ఉండాలి. ఒక్క మాటతో, ఒక్క రాత్రి స్వప్నమందు ఆమె మహాజ్ఞానము పొందింది, ఆమె పంపించింది. అయితే పిలాతు ఒక మాట అన్నాడు, నాకు ఆ వాక్యము సమయం లేదు. పిలాతు ఏమన్నాడు తెలుసా? ఇందాక మనం మొదట చదువుకున్న మాటలో మళ్ళీ చదువుకుందాం. ఎక్కడ చదువుకున్నాం? మొదట
మా మత్తయి సువార్త 27 పిలాతు ఏమంటున్నాడు చూద్దాం, ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. పిలాతు ఆ, అలాగైతే ఆ, క్రీస్తునబడిన యేసుని ఏమి చేతునని అడగగా ఆ, సిలువ ఏమని అందరినీ చెప్పి అధిపతి ఆ, ఎందుకు ఆ. ఇతడు ఏ దుష్కార్యము చేశానని అడగగా ఆ. వారు ఉమ్. సిలువ ఏమని మరి ఎక్కువగా కేకలు వేసి పిలాతు పిలాతు అందరూ ఎక్కువగా చూసి కానీ ఆ. నా వలన ప్రయోజనం ఏమీ లేదని నా వలన ఏ ప్రయోజనం లేదని తెలుసుకొని నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూసుకునుడి అని చెప్పాను. ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని పిలాతు అంటున్నాడు. తన భార్య చెప్పిన మాటకు సరైనటువంటి జ్ఞానము కలిగిన వాడయ్యాడు. ఎవరు? పిలాతు. ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అంటే పిలాతు అంటున్నాడు, ఇప్పుడు ఈ నీతిమంతుని గురించి, ఆయన రక్తముని గురించి నేను అపరాధిని కాదు, నా చేతులు కడుక్కుంటున్నాను అని అడిగాడు. వీళ్ళు ఏమన్నారు? ఇశ్రాయేలు జనం, శాస్త్రులు, యూదులు ఏమన్నారు చెప్పాయి అక్కడ కింద? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక. ఆ రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండుగాక. పిల్లల ఏమైందో తెలుసా మీకు? వారు శాపాన్ని నోటారా సంపాదించుకున్నారు. వారి నోటితో శాపాన్ని సంపాదించుకున్నారు. ఏమయ్యారు? యూదులు ఏమయ్యారు చెప్పండి? యెరూషలేము ఏమైపోయింది? అమ్మా, యెరూషలేము ఏమైపోయింది? పాడైపోయింది. మందిరము చెదిరిపోయింది. బానిసలైపోయారు. వాళ్ళు దేశ దిబ్బరులైపోయారు. వారి మీద వారి పిల్లల మీద నిలిచి ఉన్నది శాపాన్ని వారే సంపాదించుకున్నారు. ఇప్పుడు దేశమంతా చెదరగొట్టబడిన వారుగా ఉన్నారు. అయితే దేవుడు ప్రేమమయుడై ఉండి వారిని తిరిగి పిలవటానికి ఇష్టపడుతున్నాడు. వారందరూ ఒక చోటకు చేరతారు. వారందరూ కూడా ప్రపంచ యుద్ధం చేసి ఇశ్రాయేలును గెలుస్తారు. గొప్ప దీవెన వారికి దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దయచేసి జాగ్రత్తగా, ఆ రక్తము మన మీద మన పిల్లల మీద ఉండకూడదు. నీతిమంతుని జోలికి వెళ్ళాం మనము. ఆ నీతిమంతుని రక్షణ మనకు శాశ్వత జీవం కావాలి. పరలోక రాజ్యానికి మనము వారసులము కావాలి. శాశ్వత హక్కుదారులము కావాలి. మన పిల్లలకు దేవుని వాక్యమును నేర్పించాలి. మన సంఘము బహుగా మార్పు చెందాలి. పెద్దలు, పిల్లలు, యవనస్తులు అందరూ కూడా యేసుని వెంబడించే గొప్ప స్థితి పొందాలి. ఆ నీతిమంతుని జోలికి మనము వెళ్ళకూడదు. అంగీకరించాం, మనం వెళ్ళాం, ఆయనను వెంబడించి నడవాలి, శాశ్వత జీవాన్ని పొందాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక.